హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నాటుకోడి పులుసు తెలంగాణ స్టైల్లో, అందులోనూ విలేజ్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. చూస్తుండగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఇంత టేస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. సో అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడు ఈ నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం నేను 1 కేజీ నాటుకోడి ముక్కల్ని తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దీన్ని ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలిపి పెట్టుకోండి. ఇక్కడ నేను మొత్తం పట్టేలా కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపిన ముక్కల్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాను తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక 5-6 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, అలాగే ఇందులోకి ఒక గుప్పెడంత కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇవి దోరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ పట్టుకోండి. మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోండి. నాన్ వెజ్లోకి మసాలాను అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత దీనిలోకి 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలను వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నెను పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నాన్ వెజ్లోకి నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. అది వేడైన తర్వాత అందులోకి బిర్యానీ ఆకుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి 3-4 పచ్చిమిర్చి ముక్కలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు దోరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మన చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ దీంట్లోకి వాటర్ వచ్చేస్తాయి కదండి. వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూతని ఇలా విజిల్ పెట్టకుండా నార్మల్గా పెడుతూ ఇలా నీళ్ళు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా నీళ్ళు వచ్చాయి కదా, ఈ నీళ్ళు పూర్తిగా ఇంకిపోవాలి. ఇలా పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ కారాన్ని తగినట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నాది మిరపొడి కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుండా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఉడికించుకోండి. 3-4 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లారిపోయాక కుక్కర్ మూతను తీసి చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. ఇది ఉడికిందో లేదో ఒక ముక్కను పట్టుకొని చూడండి. ఉడకకుంటే మీరు మరో 2 విజిల్స్ పెట్టుకోండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా మన చికెన్ ముక్కలు. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా
కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక చిటికెడంతా గరం మసాలాను కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుందండి. ఈ నాటుకోడి పులుసులోకి బగారన్నము వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.